అందరికీ నమస్కారం. ఈరోజు మనం నవోదయ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ నెంబర్ ప్రాబ్లమ్స్ని ఎలా చేయాలో నేర్చుకుందాం. మనం ప్రాబ్లం 1 చూసినట్లయితే ద డిఫరెన్స్ ఆఫ్ ప్లేస్ వాల్యూ అండ్ ఫేస్ వాల్యూ ఆఫ్ 4 ఇన్ నెంబర్ 46,890 ఈస్. అంటే మనకి 46,890 అనే నెంబర్లోని 4 అనే నెంబర్ యొక్క ప్లేస్ వాల్యూ అలాగే ఫేస్ వాల్యూని మనం డిఫరెన్స్ చేస్తే మనకి ఆన్సర్ ఎంత వస్తుంది అని అడుగుతున్నాడు అనమాట. ఇందులో మనకి 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఫస్ట్ ఆప్షన్ 4, సెకండ్ ఆప్షన్ 40,000, అలాగే థర్డ్ ఆప్షన్ 39,996 అండ్ ద లాస్ట్ ఆప్షన్ ఫోర్త్ వన్ ఈజ్ 39,969. ఒకసారి మనం సొల్యూషన్లోకి వెళ్దాం. సొల్యూషన్లో మనం ఏం చేస్తాం? ఫస్ట్ ద ప్లేస్ వాల్యూ ఆఫ్ 4 ఇన్ 46,890 ఈజ్ 40,000. అంటే మనం సొల్యూషన్లో ఫస్ట్ ప్లేస్ వాల్యూని రాస్తాం. ఇక్కడ ప్లేస్ వాల్యూ 4 అనేది 10,000 ప్లేస్లో ఉంది కాబట్టి మనం దాన్ని 40,000 అని రాసుకుంటాం. అలాగే ద ఫేస్ వాల్యూ ఆఫ్ 4 ఈజ్ జస్ట్ 4. ఎందుకంటే మనకి ఫేస్ వాల్యూ ఎప్పుడూ కూడా సేమ్ నెంబరే వస్తుందని మనం చాలాసార్లు చెప్పుకున్నాం. సో ద ఫేస్ వాల్యూ ఆఫ్ 4 ఈజ్ 4 అవుతుందన్నమాట. సో నెక్స్ట్ మనం ఏం చేయాలి? ద డిఫరెన్స్ బిట్వీన్ ద ప్లేస్ వాల్యూ అండ్ ఫేస్ వాల్యూ ఈజ్ అని చెప్పి మనం ప్లేస్ వాల్యూ 40,000 అలాగే ఫేస్ వాల్యూ 4 కాబట్టి మనం 40,000 - 4 రాసినట్టయితే మనకి 39,996 అనేది ఆన్సర్గా వస్తుందన్నమాట. సో 39,996 అనేది ఆప్షన్ 3గా ఉంది కాబట్టి మనకి ఆప్షన్ 3 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం చూసినట్టయితే ప్రాబ్లం 2, ద డిఫరెన్స్ బిట్వీన్ ద ప్లేస్ వాల్యూస్ ఆఫ్ 2 sevens ఇన్ 27,307 ఈజ్. అంటే మనకి 27,307 అనే నెంబర్లో 2 sevens ఉన్నాయి. సో ఈ 2 sevens యొక్క ప్లేస్ వాల్యూస్ మనం రాసుకొని వాటిని మనం డిఫరెన్స్ చేస్తే ఆన్సర్ ఎంత వస్తుందో కనుక్కోమంటున్నాడు అనమాట. సో ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ ఇచ్చాడు. 6,993 అనేది ఫస్ట్ ఆప్షన్, అలాగే సెకండ్ ఆప్షన్గా 7,300 ఇచ్చాడు, థర్డ్ ఆప్షన్ 307, ఫోర్త్ ఆప్షన్ ఈజ్ 40. మనం సొల్యూషన్ చూసినట్టయితే ద ప్లేస్ వాల్యూ ఆఫ్ ద ఫస్ట్ 7 in the thousands place is 7,000. The place value of second 7 in the units place is 7. So the difference between the place values is 7,000 minus 7, which is 6,993. సో ఆన్సర్ అనేది మనకి ఫస్ట్ ఆప్షన్లో ఉంది కాబట్టి మనకి ఆన్సర్ ఆప్షన్ 1 అవుతుందన్నమాట. నెక్స్ట్ ప్రాబ్లం 3 చూసినట్టయితే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ 10,170 అండ్ 8,369. ఇక ఆప్షన్స్ చూసినట్టయితే ఫస్ట్ ఆప్షన్ 1,809, సెకండ్ ఆప్షన్ 1,801, థర్డ్ ఆప్షన్ 18,439 అండ్ ఫోర్త్ ఆప్షన్ ఈస్ 18,539. ఇక సొల్యూషన్ చూసినట్టయితే సబ్ట్రాక్ట్ 8,369 ఫ్రమ్ 10,170. సో ఇక్కడ మనం సబ్ట్రాక్ట్ చేసేటప్పుడు ప్లేస్ వాల్యూస్ అంటే 1s కింద 1, 10s కింద 10 అలాగా మనం ఎగ్జాక్ట్గా వేసుకొని చేసుకోవాలి. ఎందుకంటే చాలామంది ఈ విషయంలో తప్పు చేస్తున్నారు. ఓకేనా? ఇక నేను చూసినట్టయితే ఇక్కడ హారిజాంటల్ సబ్ట్రాక్షన్ చేశాను. ఇక్కడ డిఫరెన్స్ చూసినట్టయితే 10,170లోంచి మనం 8,369 మనం మైనస్ చేస్తే 1,801 అనేది ఆన్సర్ వస్తుంది. అది మనకి సెకండ్ ఆప్షన్లో ఉంది కాబట్టి ఆప్షన్ 2 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ మనం ప్రాబ్లం 4 చూసినట్టయితే హౌ మెనీ 4 digit నెంబర్స్ ఇన్ ఆల్ ఆర్ దేర్. అంటే ఆప్షన్స్ ఎటు ఇచ్చాడు ఇక్కడ 9,999, అలాగే సెకండ్ ఆప్షన్ 9,990, థర్డ్ ఆప్షన్ 9,000, ఫోర్త్ ఆప్షన్ 8,999. అంటే ఇక్కడ ఏంటంటే 4 digit నెంబర్స్ అనేవి ఉన్నాయి కదా, అంటే 1,000 నుండి స్టార్ట్ అవుతాయి. ఒకటి పక్కనే 3 సున్నాలు ఉన్నాయి. అలా 4 digits ఉంటాయి. అలా ఎంతవరకు ఉంటాయి 4 digits అనేవి?
9999 వరకు ఉంటాయి. సో ఇలా అన్నీ మనం వేసుకుంటే టోటల్గా 4 డిజిట్ నెంబర్స్ ఎన్ని ఉంటాయి అని అడుగుతున్నాడు అన్నమాట ఇక్కడ. ఇక సొల్యూషన్ చూసినట్టయితే ద స్మాలెస్ట్ 4 డిజిట్ నెంబర్ ఈజ్ 1000, ద లార్జెస్ట్ 4 డిజిట్ నెంబర్ ఈజ్ 9999. సో టోటల్ 4 డిజిట్ నెంబర్స్ ఈక్వల్స్ టు 9999 మైనస్ 1000 ప్లస్ 1 ఈక్వల్స్ టు 9000. అంటే టోటల్గా మనకి 9000 4 డిజిట్ నెంబర్స్ అనేవి ఉంటాయన్నమాట. ఇక్కడ మీకు కొంచెం కన్ఫ్యూజ్ ఉండొచ్చు, ఏంటిది మనకి 9990లోంచి 1000 తీసి మళ్ళీ 1 ఎందుకు యాడ్ చేశాడని మీకు డౌట్ రావచ్చు. సో మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను నేను. ఏంటంటే జాగ్రత్త వినండి. మనం 6 to 10 నెంబర్స్ లోపు ఎన్ని డిజిట్స్ ఉన్నాయి అంటే మన జనరల్గా ఎన్ని ఉంటాయి? 6, 7, 8, 9, 10 టోటల్గా 5 డిజిట్స్ ఉంటాయి. మనం దాన్ని సమ్గా చేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే 10లోంచి -6 చేస్తే మనకి ఎంత వస్తుంది? 4 వస్తుంది. కానీ యాక్చువల్గా ఇక్కడ డిజిట్స్ ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. సో మనం ఏం చేస్తామంటే 1 అనేది యాడ్ చేస్తాం అనమాట. అలాగే ఇక నెంబర్స్ అనేవి పెరుగుతున్న కొలది మనం ఇలా కౌంట్ చేయలేం కాబట్టి ఈ ప్రొసీజర్ అనేది మనం ఫాలో అవుతాం అనమాట. ఓకేనా? సో ఇక్కడ మనకి ఆన్సర్ అనేది 9000 అవుతుంది. ఈ 9000 అనేది ఆప్షన్ 3లో ఉంది కాబట్టి ఆప్షన్ 3 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం 5 చూసినట్టయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఈజ్ ద స్మాలెస్ట్. ఇక్కడ ఆప్షన్స్ చూసినట్టయితే ఫస్ట్ ఆప్షన్ 70,707, సెకండ్ ఆప్షన్ 70,077, థర్డ్ ఆప్షన్ 7,07,704, ఫోర్త్ ఆప్షన్ 70,070. ఓకేనా? ఓకే, ఇక సొల్యూషన్ చూసినట్టయితే కంపేర్ ఆల్ గివెన్ నెంబర్స్. ఇక్కడ కంపారిజన్ అంటే ఏంటి? ఫస్ట్ మనం ఎన్ని డిజిట్స్ ఉన్నాయనేది చూడాలి ఆ నెంబర్లో. ఫస్ట్ ఆప్షన్లో 5 డిజిట్స్ ఉన్నాయి, అలాగే సెకండ్ ఆప్షన్లో 5 డిజిట్స్ ఉన్నాయి, థర్డ్ ఆప్షన్కి వచ్చేసరికి 6 డిజిట్స్ ఉన్నాయి, అలాగే ఫోర్త్ ఆప్షన్లో 5 డిజిట్స్ ఉన్నాయి. అంటే ఫస్ట్ మనం స్మాలెస్ట్ నెంబర్ రాయాలనుకుంటున్నాం కాబట్టి తక్కువ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉన్నదాన్ని స్మాలెస్ట్ నెంబర్గా మనం తీసుకుంటాం. అయితే ఇక్కడ మనకి థర్డ్ ఆప్షన్ తప్ప మిగతావన్నీ కూడా మనకి 5 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి నెంబర్ ఆఫ్ డిజిట్స్ బట్టి ఆ మూడింటిని ఫస్ట్ మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఆ తర్వాత మనం ఏం చేస్తాం అంటే హైయెస్ట్ ప్లేస్ వాల్యూ చెక్ చేసుకుంటాం. హైయెస్ట్ ప్లేస్ వాల్యూ ఇక్కడ 10,000 వాల్యూ కాబట్టి ఫస్ట్ ఆప్షన్లో 7 ఉంది, అలాగే సెకండ్ ఆప్షన్లో కూడా 7 ఉంది, ఫోర్త్ ఆప్షన్లో కూడా 7 ఉంది. సో మనకి 10,000 ప్లేస్లో అన్నీ ఈక్వల్గా ఉన్నాయి. అప్పుడు మనం ఏం చేస్తాం? నెక్స్ట్ దాంట్లోకి వెళ్తాం, అంటే 1000 ప్లేస్లోకి వెళ్తాం. 1000 ప్లేస్లో కూడా అన్ని జీరోస్ ఉన్నాయి. ఓకే, దెన్ విల్ గో టు ద 100 ప్లేస్. 100 ప్లేస్లో చూసినట్టయితే ఇక్కడ ఫస్ట్ ఆప్షన్లో 7 ఉంది, సెకండ్ ఆప్షన్లో 0 ఉంది, అండ్ ఫోర్త్ ఆప్షన్లో 0 ఉంది. అంటే ఈ మూడింటిని బట్టి మనం చూసినట్టయితే ఫస్ట్ ఆప్షన్ ఇక్కడ మనం తీసివేయచ్చు. అంటే ఇక్కడ మనకి ఆన్సర్లుగా ఏమేమి ఉండొచ్చు? మేబీ సెకండ్ ఉండొచ్చు, అలాగే ఫోర్త్ ఉండొచ్చు. ఇక నెక్స్ట్ మనం 10th ప్లేస్ చూసినట్టయితే సెకండ్లో 7 ఉంది, అలాగే ఫోర్త్లో కూడా 7 ఉంది. సో మళ్ళీ మనం ఫర్దర్గా యూనిట్స్ ప్లేస్కి వెళ్తాం. యూనిట్స్ ప్లేస్లో సెకండ్ ఆప్షన్లో 7 ఉంది, ఫోర్త్ ఆప్షన్లో 0 ఉంది. సో ఓవరాల్గా మనం చూసినట్టయితే ఫోర్త్ ఆప్షన్ అనేది స్మాలెస్ట్ నెంబర్ అనేది అవుతుందన్నమాట. సో ఇది గుర్తుపెట్టుకోండి. కంపారిజన్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఫస్ట్ మనం నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఎన్ని ఉన్నాయో చెక్ చేసుకోవాలి. తక్కువ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఎందులో ఉన్నాయో అది మనకి స్మాలెస్ట్ నెంబర్ అవుతుందన్నమాట. ఓకేనా? రైట్. సో ఇక్కడ మనం ఆన్సర్ చూసినట్టయితే 70,070 అవుతుంది. అది మనకి ఆప్షన్ 4లో ఉంది కాబట్టి ఆప్షన్ 4 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం 6 చూసినట్టయితే వాట్ ఈస్ ద స్మాలెస్ట్ 5 డిజిట్ నెంబర్ విచ్ కెన్ బి ఫార్మ్డ్ విత్ ద డిజిట్స్ 4, 0 and 9. ఇక్కడ ఆప్షన్స్ చూసినట్టయితే మనకి 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆప్షన్ 40,940, సెకండ్ ఆప్షన్ 40,009, థర్డ్ ఆప్షన్ 99,940, ఫోర్త్ ఆప్షన్ ఈస్ 9,004. ఓకేనా? ఇక సొల్యూషన్ చూసినట్టయితే అరేంజ్ ద డిజిట్స్ టు ఫార్మ్ ద స్మాలెస్ట్ నెంబర్ అన్నాడు. అంటే మనకి ఇచ్చిన డిజిట్స్ని మనం అసెండింగ్ ఆర్డర్లో రాయాలి. ఎందుకంటే మనం స్మాలెస్ట్ నెంబర్ రాయాలనుకుంటున్నాం కాబట్టి మనం స్మాల్ టు బిగ్ రాయాలి ఫస్ట్. సో అసెండింగ్ ఆర్డర్లో రాయాలన్నమాట. అయితే ఇక్కడ మనకి ఇచ్చిన డిజిట్స్ 3.
రాయమంటుంది 5 డిజిట్ నెంబర్, అంటే ఎడిషనల్గా మనకి 2 నెంబర్స్ కావాలి. సో మన స్మాలెస్ట్ నెంబర్ని 3 టైమ్స్ వాడతాం అనమాట. అంటే ఇక్కడ స్మాలెస్ట్ నెంబర్ 0 కాబట్టి 0ని మనం 3 టైమ్స్ వాడతాం. ఇక రిమైనింగ్ 4, 9ని ఒకసారి వాడతాం. అయితే మనం ఇక్కడ నెంబర్ స్టార్ట్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా 0తో స్టార్ట్ చేయకూడదు. సో మనం ఏం చేస్తామంటే నెక్స్ట్ నెంబర్ 4ని తీసుకుంటాం. సో 4ని ఫస్ట్ రాస్తాము, నెక్స్ట్ మనం 3 zeros రాస్తాము, ఇక మిగిలిన 9ని తర్వాత రాస్తాం. సో ఓవరాల్గా మనకు ఆన్సర్ వస్తుంది 40,009 అనేది ఆన్సర్గా వస్తుంది అనమాట. సో ఇది ఆప్షన్ 2లో ఉంది కాబట్టి ఆప్షన్ 2 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లమ్ 7. వాట్ విల్ బి ద సమ్ ఆఫ్ ద నంబర్స్ ఫ్రమ్ 1 to 25? ఇక్కడ ఆప్షన్స్ చూసినట్టయితే ఫస్ట్ ఆప్షన్ 322, సెకండ్ ఆప్షన్ 325, థర్డ్ ఆప్షన్ 340, ఫోర్త్ ఆప్షన్ 285. ఇక సొల్యూషన్ చూసినట్టయితే యూజ్ ద ఫార్ములా ఫర్ ద సమ్ ఆఫ్ ద ఫస్ట్ n నంబర్స్ ఈక్వల్స్ టు n ఇంటూ n+1/2. ఇక్కడ మనకి ఎప్పుడైనా సరే 1 నుండి వరుసగా ఒక 20-25 నెంబర్స్ ఇచ్చి వాటిని కలపమని అడిగినప్పుడు మనం ఈ ఫార్ములా అనేది వాడాలి. ఇక్కడ n అంటే మనకి ఎన్ని నెంబర్లు కలపమంటున్నాడు అనే దాన్ని బట్టి n వాల్యూని తీసుకుంటాం. ఇక్కడ 25 నెంబర్స్ కలపమన్నాడు కాబట్టి మనం 25ని nగా తీసుకుంటాం అన్నమాట. ఓకేనా? సో ఇక్కడ మనం ఈ ఫార్ములాలో n ప్లేస్లో 25 వేసినట్టయితే అంటే 25 ఇంటూ, సో 25 + 1 అంటే 25 + 1 ఈజ్ 26. సో 25 × 26/2 అనేది అవుతుంది. ఇక్కడ 2తో 26ని డివైడ్ చేస్తే 13 వస్తుంది కాబట్టి సో 25 × 13 అనేది మనకి 325 అనేది అవుతుంది. సో అది సెకండ్ ఆప్షన్లో ఉంది కాబట్టి ఆన్సర్ అనేది 2 అవుతుంది అనమాట. నెక్స్ట్ ప్రాబ్లమ్ 8. ఫైండ్ ఏ ప్రైమ్ ఈవెన్ నెంబర్ అవుట్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్. ఇక్కడ మనం ఆప్షన్స్ చూసినట్టయితే ఫస్ట్ ఆప్షన్ 4 ఉంది, సెకండ్ ఆప్షన్ 6, థర్డ్ ఆప్షన్ 2 అండ్ ఫోర్త్ ఆప్షన్ ఈజ్ 13. ఇక సొల్యూషన్ చూసినట్టయితే ఐడెంటిఫై ద ఓన్లీ ఈవెన్ ప్రైమ్ నెంబర్. ద ఓన్లీ ఈవెన్ ప్రైమ్ నెంబర్ ఈజ్ 2. ఇక్కడ మనం ప్రైమ్ నెంబర్స్ని మీరు అందరూ గమనించినట్టయితే అన్నీ ఆడ్ నెంబర్స్ ఉంటాయి, ఒక్క 2 మాత్రమే ఈవెన్ నెంబర్ అనేది ఉంటుందన్నమాట. సో మనకి ఈవెన్ ప్రైమ్ నెంబర్ అనేది ఎప్పుడు కూడా 2 అవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్, మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రాబ్లమ్ 9. ద ప్లేస్ వాల్యూ ఆఫ్ 5 ఇన్ 214.56. ఇక్కడ ఆప్షన్స్ చూసినట్టయితే ఫస్ట్ ఆప్షన్ 5 × 1, సెకండ్ ఆప్షన్ 5 × 10, థర్డ్ ఆప్షన్ 5 × 0.1, ఫోర్త్ ఆప్షన్ 5 × 0.01. ఇక సొల్యూషన్ చూసినట్టయితే డిటర్మిన్ ద ప్లేస్ వాల్యూ ఆఫ్ 5 ఇన్ 214.56. ఇక్కడ 5 తాలూకా ప్లేస్ వాల్యూ చూసినట్టయితే ఇక్కడ పాయింట్కి రైట్ సైడ్ ఉంది. మనం ఇంతవరకు పాయింట్కి లెఫ్ట్ సైడ్ ఉన్న ప్లేస్ వాల్యూస్ మాత్రం మనం నేర్చుకున్నాం, అంటే యూనిట్స్ అని, టెన్స్ అని, హండ్రెడ్స్ అని ఇలా నేర్చుకున్నాం. పాయింట్కి రైట్ సైడ్ ఉన్న వాటిని మనం ఏమంటే 1/10th ప్లేస్ అని, అలాగే 1/100th ప్లేస్ అని ఇలా అంటుంటాం. సో 1/10 ప్లేస్ అంటే 0.1 అనమాట, అలాగే 1/100th ప్లేస్ అంటే 0.01. సో ఇక్కడ మనకి 5 అనేది పాయింట్కి నెక్స్ట్ ప్లేస్లో ఉంది కాబట్టి, అంటే 1/10th ప్లేస్లో ఉంది కాబట్టి దాని ప్లేస్ వాల్యూ 5 × 0.1 విచ్ ఈజ్ 0.5 అనేది మనకి ఆన్సర్ అవుతుంది అనమాట. ఇక్కడ ఆన్సర్ 3 అనేది థర్డ్ ఆప్షన్లో ఆన్సర్ ఉంది కాబట్టి ఇక్కడ ఆన్సర్ అనేది థర్డ్ ఆప్షన్ అవుతుంది. ఓకే. ప్రాబ్లమ్ 10. 16,08,13 మే బీ రిటర్న్ ఇన్ డిజిట్స్ యాజ్. సో ఇక్కడ ఆప్షన్స్ చూసినట్టయితే 16,813, సెకండ్ ఆప్షన్ 1,60,830, అలాగే థర్డ్ ఆప్షన్ చూసినట్టయితే 16,08,13, అలాగే ఫోర్త్ ఆప్షన్ 1,60,813. ఇక సొల్యూషన్ చూసినట్టయితే రైట్ ద నెంబర్ ఇన్ డిజిట్స్. సో ఇక్కడ 16,08,13 అనే దాన్ని మనం ఎలా రాయాలంటే ఫస్ట్ మనం పైన ప్లేస్ వాల్యూస్ రాసుకుంటూ వెళ్ళాలి. అంటే 1s ప్లేస్లో O అని, 10s ప్లేస్లో T అని, అలాగే 100s ప్లేస్లో H అని ఇలా మనం రాసుకుంటూ వెళ్తే మనం ఎక్కడ ఏ ప్లేస్ వాల్యూని మిస్ అవ్వకుండా మనం ఎగ్జాక్ట్గా ఆన్సర్ రాయడానికి చాయిస్ ఉంటుంది అనమాట. ఓకేనా? మనం అలా ట్రై చేయాలి. సో ఇక్కడ నేను ఏంటంటే డైరెక్ట్గా ఆన్సర్ వేశాను. సో ఇక్కడ మనకి
16,08,13 మనం సో ఆప్షన్ థర్డ్లో ఉన్న విధంగా మనం రాయొచ్చు అనమాట. ఓకేనా, రైట్. సో ఇంతవరకు మనం 10 ప్రాబ్లమ్స్ చెప్పుకున్నాం. సో ప్రతి ప్రాబ్లం కూడా చాలా వరకు ఇంపార్టెంట్, ఫండమెంటల్ కాన్సెప్ట్ ఇవన్నీ కూడా. సో మనం ఏం చేద్దామంటే ఈ ప్రతి మోడల్ కూడా మనకి టెక్స్ట్ బుక్స్లోని అలాగే వర్క్ బుక్స్లో కూడా దీనికి సంబంధించిన మోడల్ సమ్స్ దొరుకుతాయి. సో వాటిని మనం బాగా ప్రాక్టీస్ చేసినట్టయితే దీని మనకి మంచి పట్టు అనేది వస్తుందన్నమాట. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్.